హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటాను నేను. ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటాను నేను. ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటాను నేను. వీళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఆయనకి ఏం చేయాలి? నేను ఇలా పిసిసి ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పిసిసి పనిచేస్తుందా? వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో, ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పిసిసి పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను. దాని బాధ్యత ఎవరు వహించాలి? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహించాలి. సరే, నేనే పార్టీ అంటే ఇప్పటికైనా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అపీరెంట్ ఇవ్వని ప్రజాహితానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య సాధకుడు అయిందని చెప్పంటున్నా. వారు 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని రైతులకు పెట్టుబడి సమకూర్చిండు, రైతు బీమా అందింపజేసిండు అని చెప్పంటున్నాను నేను.